హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ అనేది చేసి పెట్టుకుంటే సడన్గా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా, ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే హడావిడిలో ఉన్నప్పటికీ చిటికెలో చట్నీ చేసేసుకోవచ్చు. మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 1 కప్పు వరకు వేరుశనగ పప్పును వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటూ వేయించుకోవాలి. వేరుశనగ పప్పు కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో 1/2 కప్పు వేయించిన శనగపప్పును వేసుకొని కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అలా ఈవెన్గా ఫ్రై చేసుకున్న వాటిని సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల చింతపండు రెమ్మని, 7-8 ఎండుమిర్చిని వేసుకుని కదుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసి కదుపుకుంటూ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ని వేసుకొని కదుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకొని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రీమిక్స్ పౌడర్తో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి ప్రీమిక్స్ పౌడర్ని తీసుకొని గోరువెచ్చని నీటిని పోసుకొని ఉండలు లేకుండా కదుపుకోవాలి. అంతేనండి, చట్నీ రెడీ అయినట్లే. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.